నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలమైన ప్రతి ఆశీర్వాదమునకు మూలమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట హోషియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. నేను చిగురు పెట్టు సరళ వృక్షము, నా వలననే నీకు ఫలము కలుగును. హోషియా గ్రంథం మొత్తం ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన, దేవుని నుండి దూరమైన జీవితం మరియు పశ్చాత్తాపానికి పిలుపును గురించి మనకు చెప్తూ ఉంది. ఈ అధ్యాయంలో చివరి అధ్యాయం. ఇందులో దేవుడు తన ప్రజలను పశ్చాత్తాపమునకు పిలిచి వారు తిరిగి వస్తే వారిని తిరిగి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో ఇశ్రాయేలీలు నిజమైన పశ్చాత్తాపంతో విగ్రహాలను విడిచిపెడుతుంది. దేవుడు వారిని కాపాడి వారి జీవితానికి ఫలమునిచ్చే మూలమని ప్రకటిస్తూ ఉన్నాడు. చిగురు పెట్టు సరళ వృక్షం అనగా పచ్చని దేవదారు వృక్షం వలె ఈ వృక్షము ఎప్పుడు ఎండిపోని స్థిరమైన నీడనిచ్చేటటువంటి వృక్షం. అనగా దేవుడు ఆశ్రయం, రక్షణ, జీవం, స్థిరత్వం ఇవన్నీ అందించేవాడు అని అర్థం. నీ ఫలము నా వలన కలుగుచున్నది. మన జీవితంలో వచ్చే ప్రతి ఆత్మీయ ఫలం దేవుని నుండే వస్తుంది, కానీ మన బలంతో కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ప్రతి మంచి వరము దేవుని నుండే వస్తుంది. క్రైస్తవులనేవారు క్రీస్తులో అంటు కట్టబడేవారు, దేవునిలో నిలిచి ఉండేవారుగా ఉంటారు. ఒకవేళ దేవుని మార్గం నుండి తప్పిపోయినా వారు నిజమైన పశ్చాత్తాపం పొందటం ద్వారా మనలో దేవుని నుంచి వేరు చేసిన విగ్రహాలను విడిచిపెట్టేలా చేస్తుంది. అప్పుడు దేవుడు తన పిల్లల ప్రార్థనలకు స్పందిస్తాడు. అప్పుడు మనం చేసే ప్రార్థనలకు సమాధానమిస్తాడు. ఆయనే మనకు శాశ్వతమైన ఆశ్రయం అవుతాడు. మరియు మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టే మన జీవితంలో ఆయన ఇచ్చే ఫలాలను అనుభవించగలుగుతాం. ఆమేన్.